చూస్తే సార్ కేసీఆర్ గారిని మేమే నడిపిస్తున్నామని చెప్పుకుంటున్నారు. కేసీఆర్ గారిని నడిపించే అంత పెద్దవాళ్ళ మీరు అన్నారు. అంటే ఎవరు చెప్పుకుంటారు ఆ మాట? బయట వ్యక్తులకి చెప్పుకునేటువంటి యాక్సెస్ లేదు. చెప్పుకుంటే వాళ్ళు ఇమీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేసేస్తారు. ఎందుకంటే ఇది ప్రాంతీయ పార్టీ, ఓవర్ పార్టీ కాబట్టి. అంటే ఎవరు చెప్పుకున్నారు? హరీష్ రావు గారు చెప్పుకున్నారా? కేటీఆర్ గారు చెప్పుకున్నారా? ఆయన మేమే నడిపిస్తున్నాం, ప్రజలు మా డైరెక్షన్లో నడుస్తున్నారు, ఆయన వయసు అయిపోయింది అని చెప్పేసి ఆయన చెప్పుకుంటున్నారా? ఇప్పుడు ఈ ఆరోపణ ఎవరికి వ్యతిరేకంగా కవిత చేసింది అనేది డైరెక్ట్గా చెప్పాలంటే అది కేటీఆర్ గారు, హరీష్ రావు గారికి. ఈ విషయంలో సుస్పష్టం అయిపోతుంది. ఇప్పుడు కేసీఆర్ గారిని మేమే నడిపిస్తున్నామని ఇటు కేటీఆర్ గారు, ఇటు హరీష్ రావు గారు చెప్పుకుంటున్నారు. ఇది ఎంత పద్ధతి? తండ్రి స్థానాన్ని దిగజార్చడం, ఎంత అద్భుతమైన నేతను స్థానాన్ని దిగజార్చడం అని కేసీఆర్ గారి ద్వారా సంపతి. ఎందుకంటే ఇది ఒక్కటి సుస్పష్టం అవుతుందండి. ఎంతసేపు ఆవిడ పార్టీకి ఆపదలో ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఆపదలో ఉంది. బీఆర్ఎస్ని సృష్టించిన ఇంత తెలంగాణ సృష్టికర్త అయిన, తెలంగాణకి జాతిపిత్త లాంటి అయిన కేసీఆర్ గారు నాయకత్వం ప్రాబ్లంలో ఉంది. అందుకే నేను మాట్లాడుతున్నాను, ఆయనకు వారసత్వం నేను వెళ్ళాలి, మిగిలిన వాళ్ళందరూ కోవట్లు అని సుస్పష్టంగా ఆవిడ చెప్పేస్తుంది. అంటే ఏంటి? కేసీఆర్ కోరుకుంటుంది. ఎస్, కేసీఆర్ గారి నాయకత్వాన్ని. ఇక్కడ ఒక విషయం అండి, కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆవిడ కోరుకుంటుందా, లేకపోతే కేసీఆర్ గారిని ఓటు కూడా రాదు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు పీపుల్ బీఆర్ఎస్ పార్టీని చూడరండి, కేసీఆర్ గారిని చూస్తారు. బీఆర్ఎస్ పార్టీ గొప్పదా, కేసీఆర్ గారు గొప్ప వాళ్ళంటే కేసీఆర్ గారు గొప్ప. కేసీఆర్ ఇస్ ద బ్రాండింగ్, కేసీఆర్ ఇస్ ద ఐడెంటిటీ ఆఫ్ దిస్ పార్టీ అన్నమాట. ఇప్పుడు ఆయన్ని విషయం ఉన్నా ఆయన్ని తిట్టకూడదు. కానీ ఇక్కడ కేసీఆర్ గారు ఇప్పుడు ఎక్కువ ప్రాముఖ్యత ఎవరికి ఇస్తున్నారు? ఇక్కడ కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఇస్తున్నారు కాబట్టి ఈవిడ అసంతృప్తి వచ్చింది కదా. కానీ అయినా కేసీఆర్కి తిట్టదు. కేసీఆర్ చుట్టూరు ఉన్న జనాలని, వాళ్ళ అన్నాలని, ఇలా హరీష్ రావు గారిని వీళ్ళనే తిడుతుంది. కానీ కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని తిడితే ఆవిడకి ఎగ్జిస్టెన్స్ ఉండదు. అసలు ఇప్పటికీ ఏ ఎగ్జిస్టెన్స్ ఉండదు. అంటే ఆవిడకి ఇంకా అస్తిత్వం ఉండదు అనమాట. కేసీఆర్ గారిని తిట్టిన మరుక్షణం అస్తిత్వం ఉండదు. బీఆర్ఎస్ లో కేసీఆర్ ఒక్కరే నాయకులు, ప్రజలు ఇంకెవరి నాయకత్వాన్ని అంగీకరించరు అంటున్నారు. అంటే అంగీకరించినప్పుడు మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి కేటీఆర్ గారికి ఎందుకు ఇచ్చారు? ఆయన ఎందుకు మరి ప్రజల్లోకి వెళ్తా ఉన్నాడు? అంటే ఆయన నాయకత్వాన్ని అంగీకరించకపోతే మరి పార్టీ ఎలాగా మళ్ళీ బలపడుతుంది, అధికారంలోకి ఎలా వస్తుంది? ఇవన్నీ రకరకాల ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి సార్. ఎస్ అండి. ఇప్పుడు తమిళనాడులో మనకి డిఎంకే పార్టీ తీసుకుంటే, కరుణానిధి గారు బతికుండగానే చాలా సమస్యలు వచ్చినాయి. వస్తే కరుణానిధి గారు ఒక బ్రదర్ ని ఎక్స్పెల్ చేయడం జరిగింది. ఇంకో బ్రదర్ ఇప్పుడు స్టాలిన్ గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. కనిమోజీ అక్కడ కూడా అన్నా చెల్లెలు ప్రాబ్లం వస్తే కనిమోజీ గారు ఇప్పుడు ఎప్పుడు పార్లమెంటు నేషనల్ లెవెల్ చూసుకుంటారు. అదే పార్టీలో ఉండే డిఎంకే పార్టీలో ఉండి అక్కడ కూడా ఈ ప్రాబ్లం వచ్చింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రాబ్లం మీకు తెలుసు. ఇప్పుడు సౌత్ ఇండియాలో కూడా ఒక పార్టీకి ఒక వారసుని తీసుకొస్తే ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ సక్సెసర్ గా కేటీఆర్ గారు మనం చెప్పుకోవచ్చు ఈ విషయాన్ని. ఎందుకంటే కేటీఆర్ గారి ఎఫిషియన్సీ చూసినా, ఆయన ఒక ప్రజల్లోకి దూసుకెళ్లే తత్వం చూసినా, అపోజిషన్ ని అటాక్ చేసే విషయంలో, క్రిటిసైజ్ చేసే విషయంలో, ఏ విషయంలో చూసుకున్నా ఇప్పుడు సౌత్ ఇండియాలో ఏ పార్టీ వారసుడు వచ్చినా ఆ పార్టీ వారసుల్లోకెల్లా చాలా అత్యున్నతంగా ఆయన నిలబడతారండి. చూడండి, ఇంటర్నేషనల్ లెవెల్ వేదికలకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆయన నిలబడే పోరాట పటిమ, ఎలక్వెన్సీ, విషయాన్ని స్పష్టంగా చెప్పడంలో, ప్రజల్లో దూసుకెళ్లడంలో, తెలంగాణ మూమెంట్లో హరీష్ రావు గారికి వెనకాల వచ్చినా ఈయన దూసుకెళ్లే తత్వం ఉంది కాబట్టి కేసీఆర్ గారి ప్రాముఖ్యత ఇవ్వడంలో తప్పులేదు. ఇప్పుడు ఆ పార్టీ బతకాలంటే ఒక అత్యున్నతమైన నాయకుని పెట్టాలి. కాబట్టి భారతదేశంలో వారసత్వం వెళ్తుంది కాబట్టి వారసత్వంగానే ఆయన వెళ్తున్నారు ట్రెడిషన్ గా. అంతే. ఇంటి ఆడబిడ్డలతో పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తారా అన్నారు. అంటే మాట్లాడే ధైర్యం అసలు ఎవరికి ఉంది? ఆ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు కేసీఆర్ గారి కుమార్తె మీద అవాకులు చవాకులు పేలితే వారి రాజకీయ భవిష్యత్తు మరి ఇబ్బందుల్లో పడుతుందని ఆ మాత్రం తెలియకుండా మాట్లాడుతున్నారా రావు గారు? ఇక్కడ ఏంటంటేనండి, ఇప్పుడు ఈవిడ లేఖ రాసిన తర్వాత, లేఖ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక మౌన యుద్ధం చేస్తుంది అటు బీఆర్ఎస్. ఈవిడే మాట్లాడుతుంది, ఈవిడ చుట్టూరు ఉన్నవాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ అటువైపు మౌన యుద్ధం జరుగుతుంది. ఎటువంటి రెస్పాన్స్ రావడం లేదు. అటు వాళ్ళని రెస్పాన్స్ రావాలంటే ఏం చేయాలి? ఇలాగే మాట్లాడాలి. ఇదనమాట. దెయ్యాలనాలి, భూతాలనాలి, కోవట్లు ఉన్నారు, బీఆర్ఎస్ ఆపదలో ఉంది, కేసీఆర్ గారి నాయకత్వమే ఆపదలో ఉందని ప్రజల్ని ఇలా పెట్టడం, ఇవన్నీ ఉన్నాయన్నమాట. అంటే ఈవిడ నేను తప్పు పట్టడం లేదు, ఈవిడ అటువైపు వాళ్ళని మాట్లాడేటట్టు చేయడం అనమాట. ఇప్పుడు ఈ చూడండి, ఈ లేఖ తర్వాత బీఆర్ఎస్ ఎవరో కూడా మాట్లాడవలసిన పరిస్థితి ఏర్పడింది ఇక్కడ. ఇప్పుడు ఆవిడ అన్ని ఆరోపణలు
మరి ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ మీద చేసినప్పుడు ఇప్పుడు సపోజ్ కేటీఆర్ మీదో హరీష్ రావు మీదో చేశారు అనుకుందాం, ఖచ్చితంగా ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి కదా సార్. అవ్వవలసిన పరిస్థితి అవుతారా అసలు? ఎస్ అండి. ఇప్పుడు మనకెందుకు ఇంట్లో కూడా సైలెంట్ ఉంటారా? లేదు ఇప్పుడు ఏదో ఒక విధంగా ఈ ఇష్యూ అనేది ఇది ఈ విధంగా రెస్పాండ్ అవుతారు, రెస్పాన్స్ వస్తుంది. లేకపోతే ఈవిడ ఇంకా ఆరోపణలు చేస్తుంటే ఆరోపణలు నిజమవుతూ ఉంటాయి. అవును. అందువల్ల ఆరోపణలు నిజమా అబద్ధమా అని చెప్పవలసిన పరిస్థితి ఇప్పుడు బాల్ ఎవరి కోర్టులో ఉంది? బీఆర్ఎస్. ఇప్పుడు కేసీఆర్ ఈ చేతిలో ఉందన్నమాట. కానీ ఈ వివాదంలో నాకు తెలిసినంత వరకే తర్వాత రెస్పాన్స్ వచ్చేది ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ గారు హరీష్ రావు గారి నుంచి రాకపోవచ్చు. అలా అని కేసీఆర్ గారు అసలు మౌనంగానే ఉంటారు, మౌనంగానే ఉంటారు. మరి ఇంత నష్టం జరుగుతుంది కదా సార్ ఇంటర్నల్ గా? ఏమీ లేదు, ఒక పార్టీ అధికార ప్రతినిధి ఇలాంటి వాళ్ళ ద్వారా ఇలాంటి వివాదం ఏమీ లేదని మాట్లాడే అవకాశం ఇక్కడ మనకి ఉంది. ఎవరితో మాట్లాడిస్తారు ఇంకా పార్టీ అధికార ప్రతినిధితో? అంత గొడవ సద్దుమణిగిపోయింది. ఈ రోజు మనకి సుస్పష్టమైంది ఏంటంటే ఇటు బీజేపీలో కానీ ఇటు కాంగ్రెస్ లో కానీ కవిత గారికి వెళ్ళే ప్రసక్తి లేదు అనేది ఈ రోజు మనకు సుస్పష్టం అయిపోతుంది. ఎందుకంటే ఆవిడ చాలా స్ట్రాంగ్ గా మాట్లాడారు. నేను కాంగ్రెస్ తోటి ఏదో మంతనాలు జరుపుతున్నానని చెప్పారు.